రాజమండ్రి సీటు మాత్రం జనసేనకు ఒక పెద్ద షాకింగ్ పరిణామం. ఎందుకంటే వాస్తవంగా ప్రతి జనసేన నాయకుడు మిగతాయన్నీ ఎట్లున్నా కందుల దుర్గేష్కి రాజమండ్రి రూరల్ కన్ఫామ్. ఎందుకంటే పలు దఫాలు మాట్లాడడం, తణుకు ఒకటి రాజమండ్రి రూరల్ ఒకటి కన్ఫామ్ అనుకున్నాను. ఎందుకంటే తణుకులో ఉన్నటువంటి అభ్యర్థి క్షమాపణలు చెప్పడంలో పవన్ కళ్యాణ్ ఈ దఫా నువ్వే అని చెప్పడం, తీరా చూస్తే అది కాస్త ప్రకటించేశారు. రాజమండ్రి రూరల్ మొన్న కూడా పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కందుల దుర్గేష్కి అని చెప్పడం, దుర్గేష్ పని చేసుకోవడం. ఇప్పుడు తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అక్కడి నుంచి పోటీ చేస్తారు, నిడదవోలుకి దుర్గేష్ని వెళ్ళమని చెప్పడం అన్నటువంటి. ఓవరాల్గా చూస్తే పంతం నెగ్గించుకున్నటువంటి బుచ్చయ్య చౌదరి అనాలా, ఎదురు దెబ్బతిన్నటువంటి, అంటే ఒక సెంటిమెంట్ కూడా వాడారు పవన్ కళ్యాణ్. ఏమని, మనం సెంటిమెంటల్గా రాజమండ్రి దగ్గరే మనం పొత్తు ప్రకటించాం కాబట్టి అక్కడ ఆ గడ్డ మీద మనం గెలిచి తీరాలి, మన జెండా ఎగరాలి అన్నట్టు. ఇప్పుడు ఆ జెండా ఎజెండా ఏ జెండా అయినా పర్లేదు అన్నటువంటి రూట్లోకి వెళ్ళిందంటే అదే కరెక్ట్.